ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. ఇక్కడి వరకు వచ్చారు కదా, మీరు కూడా ఒకసారి పలకరిస్తారా? సరే పద. చెప్పు రాఘవ. సార్ ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు సార్, మీరు వస్తే మీటింగ్ స్టార్ట్ చేద్దాం. అవునా, వెయిటింగా? సరే సరే, నేను వెంటనే వస్తున్నాను. అభి ఆఫీసులో అందరూ వెయిట్ చేస్తున్నారంట, మీటింగ్ ఉంది, ఇంకోసారి కలుద్దాం. సరే పదండి. ఇదిగో జ్యూస్. ఆ చెమటేంటి గౌతమ్? ఎక్కడ నా గురించి చెప్తామని చెప్పి కొంచెం టెన్షన్ అయ్యాను. అంటే మీ వాళ్ళు లేనప్పుడు నేను ఇలా వచ్చానని వేరే ఎవరి ద్వారా అయినా తెలిసినా బాగోదు కదా, అందుకే కదా నేను కూడా చెప్పలేదు. మంచి పని చేసు. రిపోర్ట్స్ జాగ్రత్త. ఒకవేళ అమ్మాయి మళ్ళీ వచ్చినా నువ్వు పెద్దగా కాంటాక్ట్ పెట్టుకోకు, ఎందుకు రిస్క్ అని. అది వదిలే కానీ ముందు మన పెళ్లి గురించి ఆలోచించు ప్లీజ్. మన పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు ముందు జ్యూస్ తాగు తాగు. ముందు అభితో పెళ్లి డ్రామా పూర్తవ్వాలి, ఆ తర్వాత నీ స్టోరీకి ఫుల్ స్టాప్ పెడతాను. వేదా, ఇది ఏంటి వేదా? ఇది జ్యువెలరీ డిజైన్స్ చూస్తున్నావా? కొత్త నగలు ఏమైనా చేయించుకుంటున్నావా? నగలు చేయించాలండి, కానీ నా కోసం కాదు, అభి కోసం. ఓ, అభికి పెళ్లికి గిఫ్ట్ చేయాలనుకుంటున్నావా? గిఫ్ట్ అని నేను అనుకోవటం లేదండి, అది నా బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. అభిని కోడలిగా చేసుకోవాలని నా కోరిక ఎలాగో తీరలేదు. కనీసం తన పెళ్ళైనా నాకు నచ్చినట్టుగా మంచి కాస్ట్లీ శారీస్, నగలు కొని గ్రాండ్గా చేస్తాను. నువ్వు అభికి ఖరీదైన పట్టు చీరలు, నగలు కొనాలనుకుంటున్నావు, కానీ అభి అవి యాక్సెప్ట్ చేస్తుందా? అది కూడా ఒకసారి ఆలోచించు. ప్రేమగా ఇస్తే అభి కాదందండి. తను నా పైన చూపించిన అభిమానానికి, నాకు చేసిన సేవలకి, మన కుటుంబాన్ని సంతోషంగా ఉంచడానికి చేసిన ప్రయత్నాలకు తనకెంతిచ్చినా ఏమిచ్చినా తక్కువేనండి. నిజమేదా? చూడు, నీకెలా నచ్చితే వచ్చి అభి విషయంలో నీ ఇష్టాన్ని నేనెప్పుడు కాదన్నా. తన పెళ్ళిని ఎలా జరిపించాలో నువ్వు అలాగే జరిపించావు. థ్యాంక్స్ అండి. నేను ఆ అభయ పీడ వదిలిపోతుందిలే అనుకుంటే ఈవిడ గారేమో నగలు చీరలు అంటోంది. ఇలానే వదిలేస్తే ఆస్తులు కూడా రాయించేస్తుంది. పెళ్లి వరకు ఓపిగ్గా ఉంటే పోతుందిలే అనుకున్నాను, లాభం లేదు. పెళ్లికి ముందే ఆ అభిని ఇంట్లో నుంచి గెంటేయాలి, అంటే ఏదో ఒకటి గట్టిగా ప్లాన్ చెయ్యాలి. అత్తయ్యకి అభి మీద ఉన్న మంచి అభిప్రాయాన్ని పోగొట్టాలి, లేదంటే ఇదంతా దానికే దాన ధర్మం చేసేలా ఉన్నారు. నా చేతికి మట్టంటకుండా దాన్ని ఇంట్లో నుంచి గెంటేయాలి, కానీ ఎలా? అభి, అభి, ఏంటండి? ఎందుకో కాస్త అనీజీగా ఉంది, కాస్త జ్యూస్ తీసుకొస్తావా? సరేనండి, ఇప్పుడే తీసుకొని వస్తాను. దీన్ని అభి బ్యాగ్లో పెట్టి ఎలాగైనా అభిని దొంగగా క్రియేట్ చేసి దాన్ని ఇంట్లో నుంచి గెంటించాలి.
అదొచ్చేలోపు దాని బ్యాగ్లో పెట్టేయాలి. ఇదిగోండి జ్యూసు. సరే నువ్వు వెళ్ళు. సరే. అభి, ఇప్పుడు నేను ఆడే డ్రామాతో నిన్న అందరూ కలిసి ఇంట్లో నుంచి బయటికి గెంటేయడం ఖాయం. ఆంటీ, అంకుల్, వచ్చేసారా ఆంటీ? భోజనం రెడీ అయింది, రండి. రాహుల్ బాబు, ఐరేంద్ర గారు, అత్తయ్య, అత్తయ్య, ఏంటి లలిత, ఏమైంది? నా నెక్లెస్ కనిపించట్లేదు అత్తయ్య. నెక్లెస్ కనబడపోవడం ఏంటమ్మా? ఎక్కడ పెట్టావు లలిత? రేపు మా ఫ్రెండ్ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉందని ఫోన్ చేసింది. రేపు శారీకి మ్యాచింగ్ జ్యువెలరీ సెట్ చేసుకుందామని బెడ్ మీద పెట్టి నేను ఒక్కో సెట్ చూసుకుంటున్నాను అత్తయ్య. అప్పుడే ఈ అభి జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చింది. కాసేపటికి జ్యూస్ తాగి చూస్తే బెడ్ అంతా సర్దుతుంటే నెక్లెస్ కనిపించలేదు. ఏంటండి, మీ నెక్లెస్ నేనే తీశాను అంటున్నారా? గదిలోకి నువ్వు తప్ప ఎవరు రాలేదు, మరి నెక్లెస్ ఏమైనట్టు? చూడండి, మీరు నన్ను గదిలోకి పిలిచి జ్యూస్ అడిగారు, నేను ఇచ్చి వెళ్ళిపోయాను. అంతకు మించి మీరు ఏం చేస్తున్నారో నేను గమనించలేదు. అయినా పరాయి సొమ్ముకి ఆశపడేదాన్ని కాదు నేను. మీ మాటలు నాకు చాలా బాధ కలిగిస్తున్నాయి. నేను ఏ తప్పు చేయలేదు. లలిత, అభి అలాంటి అమ్మాయి కాదమ్మా. అవును లలిత, తను తప్పు చేయదు. బాగుంది మావయ్య గారు. సొంత కోడల మీద నమ్మకం లేదు కానీ ఒక పని మనిషిని మాత్రం నమ్ముతున్నారా మీరు? అంటే మీ ఉద్దేశంలో నేనే నెక్లెస్ ని సరదాగా పారేసుకున్నానా? తను మంచిది అంటే నువ్వు మంచిదానివి కాదని కాదు వదినా. నువ్వే పొరపాటున ఎక్కడైనా పెట్టి మర్చిపోయి ఉండొచ్చు. ఒకసారి వెతికితే దొరుకుతుంది కదా. నా గదిలో అంతా చెక్ చేశాను, ఎక్కడా లేదు. నో డౌట్ ఈ వదిన అభి నిరికించడానికి ఏదో ప్లాన్ చేసుంటుంది. ఏం చేసి చచ్చిందో ఏంటో. ఓకే, సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేద్దాం, అందులో తెలుస్తుంది కదా. చచ్చా, అందులో నేను అభి గదికి వెళ్ళడం కనిపిస్తే ఇంకేముంది, నన్ను జైలుకు పంపిస్తారు. శ్రీకర్, కెమెరాస్ మెయిన్ ప్లేసెస్ లో ఉంటాయి కానీ గదుల్లో ఎందుకుంటాయి? నెక్లెస్ పోయింది నా గదిలోనే. నా అనుమానం అయితే అభి మీదే.
తన గదిలో బ్యాగ్ చెక్ చేస్తే సరిపోతుంది కదా.